నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఇరాన్ లో పేట్రేగిన ఐఎస్ ఉగ్రమూక పార్లమెంట్లోకి చొచ్చుకెళ్లి కాల్పులు 12 మంది మృతి ముష్కర్లను మట్టుబెట్టిన భద్రతా బలగాలు రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల జూలై 17న పోలింగ్ 20న ఓట్ల లెక్కింపు ఈ నెల 28 వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి వర్షపు నీరు రావడంపై సిఐడి విచారణ సభాపతి ఆదేశాలతో దర్యాప్తు ఆరంభించిన అధికారులు ఉపాధ్యాయ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త జూలై 23న టెట్ నిర్వహణ ఆగస్టు 5న ఫలితాలు ఆ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ తెలుగు నేలను తాకిన నైరుతి రుతుపవనాలు రాయలసీమలో విస్తరించాయన్న ఏపీ విపత్తు నిర్వహణ శాఖ 3 రోజుల్లో తెలంగాణకు తొలకరి కీలక వడ్డీ రేట్లు మార్చకుండానే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష రైతు రుణమాఫీపై తొందరపాటు తగదని సూచన ద్రవ్యోల్బణం పెరగొచ్చని హెచ్చరిక మధ్యప్రదేశ్లో ఆగని రైతుల ఆందోళన నిర్బంధాన్ని లెక్క చేయకుండా నిరసన ప్రదర్శనలు పలు ప్రాంతాల్లో ఆగ్రహంతో వాహనాల ధ్వంసం మయన్మార్లో ఘోర విమాన ప్రమాదం అండమాన్ సముద్రంలో కుప్పకూలిన సైనిక విహంగం 106 మంది గల్లంతు ఐరోపా దేశాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మధ్యప్రాచ్యంలోని ఇరాన్లో కూడా దాడులకు తెగబడ్డారు ఏకంగా ఇరాన్ పార్లమెంటునే లక్ష్యం చేసుకున్న వారు మరో పవిత్ర కేంద్రంపై దాడికి దిగారు 2 దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా గాయపడ్డారు మరోచోట దాడికి తీవ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది ఈ దాడుల తరువాత దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది అగ్రరాజ్యం అమెరికా పొరుగుదేశం ఇరాక్తో వివాదాలు ఉన్నా గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఇరాన్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దాడులతో ఉలిక్కిపడింది వినూత్న తరహా దాడులతో ఐరోపా దేశాల్లో రక్తపాతం సృష్టిస్తున్న ఐఎస్ ఇరాన్లో మరో అడుగు ముందుకేసి ఏకంగా ఆ దేశ పార్లమెంటుపైనే దాడికి తెగబడింది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సందర్శకుల మార్గం నుంచి పార్లమెంట్లోకి ప్రవేశించిన 4 దుండగులు మొదట ఓ కాపలాదారును మరో వ్యక్తిని కాల్చి చంపారు తరువాత కాల్పులు కొనసాగించిన వారు పలువురిని బందీలుగా చేసుకున్నారు కాసేపటికి ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోగా మరో ఉగ్రవాది వీధుల్లోకి వచ్చి కాల్పులకు దిగాడు వెంటనే భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపగా పార్లమెంటు భవనంలోకి పారిపోయాడు దుండగులు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించిన కాసేపటికే భవనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు మొదట భవనంలో చిక్కుకున్న అనేక మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు కొన్ని గంటలు సాగిన కాల్పుల తరువాత మిగిలిన 3 దుండగులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి పార్లమెంటు భవనంలో ఉగ్రవాదులు భీకర దాడులకు దిగినప్పటికీ పార్లమెంటు సభ్యులు సభలో తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించారు కొంతమంది సభ్యులు ఇలాంటి దాడులకు వెరవబోమంటూ సెల్ఫీలను కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు పార్లమెంటుపై దుండగులు దాడి చేసిన సమయంలోనే ఇరాన్ విప్లవ నాయకుడు దివంగత రహుల్లా ఖొమేనీ సమాధి వద్ద కూడా ఐఎస్ తీవ్రవాదులు దాడికి దిగారు రాజధాని టెహ్రాన్ కు 20 కిలోమీటర్ల దూరంలోని ఈ పవిత్ర కేంద్రం వద్ద కాల్పులకు దిగబడిన 2 ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకోగా అక్కడి తోటమాలి సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు 2 ఉగ్రవాదుల్లో ఒకరు మహిళ ఉన్నట్టు అధికారులు తెలిపారు రెండు ఘటనల్లో అనేక మంది తీవ్రంగా గాయపడినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు వెల్లడించారు ఈ దాడులను దృష్టిలో పెట్టుకుని తెహ్రాన్లో భద్రతను కట్టుదిట్టం చేశారు దేశంలోని ఇతర కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు
వచ్చే నెల 24న రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనున్నందున తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. జూలై 17న రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూలై 20న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వెల్లడించిన జైదీ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఈ నెల 14న నోటిఫికేషన్ వెలువడుతుందని వివరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఈ నెల 28 లోపు నామినేషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ నెల 29న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, జూలై 1 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని జైదీ వివరించారు. జూలై 17న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్న జైదీ జూలై 20న ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఈ ఎన్నికకు లోక్సభ కార్యదర్శి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపిన సీఈసీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉంటుందన్నారు. పార్లమెంటు సహా దేశంలోని అన్ని శాసనసభల ఆవరణలో పోలింగ్ జరుగుతుందని వివరించారు. ఎవరు ఎక్కడ ఓటు వేయాలనుకుంటున్నారో 10 రోజుల ముందే చెప్పాలన్న సీఈసీ ఏ పార్టీ కూడా తమ సభ్యులకు జారీ చేయరాదన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కార్యాలయంలోకి వర్షపు నీరు రావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరెక్కడా వర్షపు నీరు నిల్వ లేకుండా కేవలం జగన్ కార్యాలయ ప్రాంగణంలోకి మాత్రమే నీరు చేరినందున కుట్రకోణం ఉందనే భావన వ్యక్తమవుతుండగా అసెంబ్లీ ప్రాంగణాన్ని పరిశీలించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి వెళ్లే పైపును కోసి ఉంచిన విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ అంశంపై కోడెల సిఐడి విచారణకు ఆదేశించగా వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సాక్ష్యాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండంతస్తుల భవనంలో ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోకి నిన్న కురిసిన వర్షానికి నీరు ప్రవేశించడంపై నాసిరకం నిర్మాణం చేశారంటూ ప్రతిపక్షానికి చెందిన నాయకులు ఉదయాన్నే అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. నిన్న వర్షం వెరిసిన వెంటనే నీటిని తోడేసిన అసెంబ్లీ సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏను వివరణ కోరగా ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి నీరు చేరడంపై విచారణ జరిపారు. అసెంబ్లీ పై అంతస్తులో జగన్ ఛాంబర్కు కేబుళ్లను తీసుకువెళ్లే ఓ పైప్ లైన్ కోసి ఉండటాన్ని గుర్తించి సభాపతి కోడెల శివప్రసాదరావుకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న కోడెల ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పైప్ లైన్ కోసి ఉండటానికి కారణాలు ప్రజలకు తెలియాల్సి ఉందన్న ఆయన ఈ ఘటనపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ఆ డ్రైనేజ్ లోంచి వెళ్లే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్ లోంచి కూడా కిందకి వెళ్ళినాయి. దాన్ని చిలవలు పొలవలు చేసి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు, భవనాలు నాసిరకం అని చెప్పి చేశారు. నేనేమంటానంటే నేనే రాజకీయం మాట్లాడను. ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్స్. నార్మల్ కోర్స్ లో ఈ సర్ఫేస్ మొత్తం చూడండి, స్లాబ్ కొన్ని వేల అడుగుల స్లాబ్ ఉంది. ఎక్కడ ఏ పైపుకి ఎక్కడ గాయం తగలకుండా కోత లేకుండా దీనికి ఒక్కదానికే ఇంత కట్టేట్టు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరో ఉండాలా? ఎవరు వాళ్ళు? ఎందుకు చేశారు? ఏ కారణం చేత చేశారు? విల్ ఇన్వెస్టిగేట్. వెంటనే సిఐడికి ఈ ఇన్వెస్టిగేషన్ అప్పచెప్తున్నాను. అదేవిధంగా మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, లేదా ఇంకో కొన్ని ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా FSL ఫారెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ వాళ్ళకి కూడా దీన్ని లోతుగా పరిశీలించమని, పరిశోధించమని, వాస్తవాలు తేల్చమని కూడా నేను చర్య తీసుకుంటున్నాను. మరోవైపు జగన్ ఛాంబర్లోకి నీరు చేరినందున అసెంబ్లీలోని ఇతర కార్యాలయాల పరిశీలన చేపట్టాలన్న తమ ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకోవడంపై ప్రతిపక్ష వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. ముఖ్యమంత్రి గారి కుర్చీ తడిచిపోయిందేమో, ముఖ్యమంత్రి గారి గది ఫైల్స్ తడిచిపోయినాయేమో, దేవాలయం లాంటి శాసనసభ ప్రాంగణం తడిచిపోయిందేమో, మంత్రుల ఛాంబర్లు తడిచిపోయినాయేమో, మా జగన్మోహన్ రెడ్డి గారి రూమ్ లాగా ఉన్న వాస్తవాల్ని ప్రపంచానికి మీడియా ద్వారా చెబుదాము అని అంటే, తెలియజేద్దాము అని అంటే మీడియాని అలౌ చేయలేదు. మరోవైపు సచివాలయ ప్రాంగణంలోని 6 భవనాలు పటిష్టంగా ఉన్నాయని, ఎక్కడా లీకేజీలు లేవని సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెరాస ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే 8,436 గురుకుల ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ కొనసాగిస్తున్న ప్రభుత్వం మరో 8,792 ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ దిశలో మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణితో కలిసి ప్రకటన విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 2016 సెప్టెంబర్ వరకు గుర్తించిన 8,792 ఉపాధ్యాయ ఖాళీలను 31 జిల్లాల వారీగా భర్తీ చేస్తామని తెలిపారు. ఆ తరువాత ఏర్పడే మరో 4,000కు పైగా పోస్టులను కూడా వచ్చే ఏడాది భర్తీ చేస్తామని చెప్పారు. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియకు కొంత సమయం తీసుకున్నామన్న కడియం నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ 10th జూన్ నాడు ఇస్తాం. అదేవిధంగా ఎగ్జామినేషన్ 23rd జూలై నాడు జరుగుతుంది. రిజల్ట్స్ 5th ఆగస్ట్ నాడు ఇస్తాం. టెట్ రిజల్ట్స్ వెలువడిన వారం రోజులలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్స్ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ ఇస్తుంది. త్వరితగతిన
ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మధ్యప్రదేశ్లో పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్తో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి 5 రైతులు మరణించిన మందసౌర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోసారి పరిస్థితి చేయి దాటకుండా మందసౌర్లో కర్ఫ్యూ కొనసాగించగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కారు. మందసౌర్, నీమజ్, దేవస్, ఉజ్జయిన్లో నిరసనకారులు రహదారులను దిగ్బంధించి పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దేవస్లో ఆందోళనకారులు రైళ్లను అడ్డుకున్నారు. అనేక ప్రాంతాల్లో రైతులు పోలీసులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకోగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన మందసౌర్ జిల్లా కలెక్టర్కు ఎస్పీకి చేదు అనుభవం ఎదురైంది. ఆలస్యంగా రావడంపై ఆగ్రహించిన రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. అధికారులు వెనక్కి వెళ్లిపోవాలని, ముఖ్యమంత్రి నేరుగా రావాలని నినదించారు. మందసౌర్లో పరిస్థితులు చక్కదిద్దేందుకు అదనపు బలగాలను పంపాలని మధ్యప్రదేశ్ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మరోవైపు కాంగ్రెస్ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. నిన్నటి ఘర్షణలో చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు మందసౌర్ వెళ్లనున్నారు. మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు కాంగ్రెస్ కారణమని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. రైతుల పేరుతో కాంగ్రెస్ హింస సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మధ్యప్రదేశ్లో వ్యవసాయ అభివృద్ది ఉందని తెలిపిన ఆయన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. वहां शिवराज जी का इनिशिएटिव के कारण से कृषि देश में 4% है, मध्य प्रदेश में 20% के ऊपर है. उन्होंने किसानों को प्रोत्साहन दिया, नया इलाका इरिगेशन के अंतर्गत लाया, बिजली सबको उन्होंने पहुंचाया. उस कारण से उत्पादन बढ़ गया. सही दाम नहीं मिल रहे तो आंदोलन चल रही, उसके लिए भी समाधान कर रहे. और मगर ये लोग कांग्रेस वाले इसको राजनीतिक रूप लेके वहां हिंसा को प्रेरेपित करने के लिए प्रयास किया. 4 लोग या 5 लोग का जान गए. ये दुर्भाग्यपूर्ण है. इसके ऊपर जांच होगा. मगर आई ओनली टेल द कांग्रेस पार्टी, प्लीज डोंट फ्यूएल वायलेंस इन द नेम ऑफ द फार्मर्स. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ రైతు రుణమాఫీకి వ్యతిరేకంగా మరోమారు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్బీఐ వద్ద బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీ రెపో రేటును 6.25% వద్ద, బ్యాంకులు చేసే డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రివర్స్ రెపో రేటును 6% వద్ద కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. బంగారం సహా ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో బ్యాంకులు తమ దగ్గర ఉంచుకోవాల్సిన కనీస నగదు నిల్వ ఎస్ఎల్ఆర్ను 0.5% మేర తగ్గించినట్లు వెల్లడించింది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన 2 రోజుల సమావేశమైన ద్రవ్య పరపతి విధాన కమిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి భాగంలో ద్రవ్యోల్బణం 2 నుంచి 3.5%, ద్వితీయార్థంలో 3.5 నుంచి 4.5% వరకు ఉండొచ్చని లెక్కగట్టింది. జులై 1 నుంచి వస్తు సేవల పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ 7.4% మేర వృద్ధి చెందవచ్చని గతంలో వేసిన అంచనాల్ని సవరించిన ఆర్బీఐ ఆ విలువను 7.3%కి తగ్గించింది. రైతుల రుణమాఫీ విషయంలో తొందరపాటు తగదని రిజర్వ్ బ్యాంక్ మరోసారి హితవు పలికింది. రైతు రుణమాఫీతో ఆర్థిక క్రమశిక్షణ తప్పి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలుగు నేలను తాకాయి. నిర్ణీత గడువుకు 2 రోజుల ముందే కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తరువాత ప్రతికూల పరిస్థితులు ఏర్పడి కాస్త మందగించడంతో అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా ఇవాళ రాయలసీమలోకి ప్రవేశించాయి. మరో 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించి తెలంగాణకు చేరుతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నివారణ కేంద్రం కమిషనర్ శేషగిరిబాబు తెలిపారు. ఈ మేరకు ఇస్రో నుంచి సమాచారం వచ్చిందన్న ఆయన ఆయా జిల్లాల అధికారులకు చేరవేసినట్లు చెప్పారు. రుతుపవనాల రాకతో ఈ నెల 9 నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శేషగిరిబాబు వివరించారు. 9th నుంచి ఒక 2-3 డేస్ కొంచెం హెవీ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈస్ట్ గోదావరి, సో మనకి విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళంలో హెవీ రెయిన్స్ ప్రెడిక్షన్ ఉంది. ఇది కాకుండా మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు వర్షం శాతం కానీ లేకపోతే ప్రొజెక్షన్స్ కానీ అన్నింటిని కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాం. హైదరాబాద్లోని బంజారా హిల్స్, ఆసిఫ్ నగర్లో 165 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, ఆయన న్యాయవాది శైలేష్ సక్సేనాను చెంచల్గూడ జైలుకు తరలించారు. దాదాపు 4 నెలల క్రితమే దీపక్ రెడ్డి, శైలేంద్ర సక్సేనాపై కేసు నమోదు చేశామన్న సీసీఎస్ పోలీసులు అప్పటి నుంచి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తరువాతే వారిని అరెస్టు చేసినట్లు వివరించారు. పూర్తి ఆధారాలు సేకరించాకే వారిని అరెస్టు చేసినట్లు సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య తెలిపారు. ఇరువురిపై హైదరాబాద్ లో కూడా కేసులున్నాయని, రెవెన్యూ అధికారులు కేసులను పరిశీలిస్తున్నారని చెప్పారు. అటు దీపక్ రెడ్డి అరెస్టుతో మెహదీపట్నంలోని బోజగుట్ట ప్రజలు స్థానిక తెరాస కార్పొరేటర్ నేతృత్వంలో సంబరాలు చేసుకోగా భూ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని దీపక్ రెడ్డి చెప్పుకొచ్చారు.
నేరుగా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో దీపక్ రెడ్డికి సంబంధం లేదు అనిన తర్వాత కూడా ఈ కేసు బుక్ అయింది. నా సిగ్నేచర్ అనేది కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ కి పంపిస్తే తెలిసిపోద్ది ఇమీడియట్ గా నా సిగ్నేచర్ కాదు అని చెప్పి. అది కూడా చెక్ చేయకుండా ఏదో ఒక కోణంలో ఈ కేసు బుక్ అవడం జరిగింది. త్వరలో ఈ నిజాలని నేను బయట పెట్టబోతున్నాను. దీపక్ రెడ్డి పాత్ర కొన్ని ఎకరాలు ఆయన పేరు మీద అతను ఫిక్సియస్ నేమ్స్ నుంచి ఆయన పేరు మీద, తర్వాత సక్సేనా వాళ్ళ ఫాదర్ పేరు మీద, వాళ్ళ ఒక రియల్టర్ కంపెనీ ఉంది ఆ పేరు మీద సేల్ అగ్రిమెంట్ చేసుకుని ఈ ఆస్తులను కూడా అతను ఎలక్షన్లో కూడా ఇమూవల్ ప్రాపర్టీ కింద చూపెట్టడం జరిగింది. మాకు డాక్యుమెంటరీ తర్వాత ఓరల్ ఎవిడెన్స్ అతని మీద ప్రూవ్ అవుతుంది కనుక ఈ కేసులలో అరెస్ట్ చేయడం జరిగింది. మియాపూర్ భూ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విచారణ నిలుపుదల చేయాలంటూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకే నేరానికి పలు ఎఫ్ఐఆర్లు ఎలా నమోదు చేస్తారని పిటిషన్లో తెలిపిన నిందితులు భూసేకరణ పరిహారం చెల్లింపుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తాము ఎలాంటి నేరం చేయలేదని పేర్కొన్నారు. అందుకు సంబంధించి 2016లో హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చిందని, ఆ ఉత్తర్వులు తమకు వర్తిస్తాయని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. హైకోర్టులో ఉత్తర్వులతో ప్రస్తుత విచారణకు సంబంధం లేదన్న తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ కేసుకు సంబంధించి వారు ఇప్పటికే హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారని న్యాయస్థానానికి వివరించారు. కేసుకు సంబంధించిన వివరాలు అందించాలని ధర్మాసనం ఆదేశించగా కొంత గడువిస్తే హైకోర్టు నుంచి తెప్పించి అందజేస్తామని చెప్పారు. ఈ మేరకు కోర్టు తదుపరి విచారణను జులై 2వ వారానికి వాయిదా వేసింది. విశాఖ జిల్లాలో భూ మాయాజాలం, రెవెన్యూ రికార్డుల గల్లంతు, దిద్దుబాట్లలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న విశాఖ గ్రామీణ మండల తహసీల్దార్ మజ్జి శంకర్రావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖలోని గాజువాక సహా విజయనగరం, నర్సీపట్నం, బొబ్బిలి, శ్రీకాకుళంలోని ఆయన బంధువుల నివాసాలలో ఏకకాలంలో సోదాలు చేసిన అధికారులు 1,20,00,000 రూపాయల ఆస్తులను గుర్తించారు. శంకర్రావు కుమారుని అత్తగారు కొటవురట్ల ఎంపీపీ నివాసంలోనూ తనిఖీలు చేసిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బొబ్బిలి, చిన్నగంట్యాడ, సబ్బవరం, నక్కపల్లిలో ఆస్తులు గుర్తించిన అధికారులు 1/2 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంకర్రావు నివాసంలో కొన్ని ప్రామిసరీ నోట్లు, బ్యాంక్ చెక్లు లభించాయని విశాఖ ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్లో ప్లాస్టిక్ బియ్యం విక్రయాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. మీర్పేట సహా పలు ప్రాంతాల్లో సేకరించిన బియ్యం నమూనాలలో ఎలాంటి ప్లాస్టిక్ బియ్యం కలవలేదని అధికారులు నిర్ధారించారు. తాము ప్రాథమికంగా నిర్వహించిన ఫ్లోటింగ్ టెస్ట్, వంట పరీక్షల్లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్నారు. ఈ బియ్యాన్ని మరింత సూక్ష్మంగా పరిశీలించేందుకు నాచారంలోని ఆహార నాణ్యత నిర్ధారణా కేంద్రానికి పంపుతామని, అక్కడి అధికారుల నివేదిక తర్వాత పూర్తి వాస్తవాలు తెలుస్తాయని వెల్లడించారు. అన్నం వండిన తర్వాత నేలకేసి కొడితే అది పైకి బాల్లాగా చెప్పిన కదా, చాలా మంది అది మాకు చెప్పారు, ఇట్లా ఎగురుతుంది అంటే మేము దానికి చూసాము. ఆ రైస్ తో కూడా చేసాము. ఇప్పుడు మేము మా ల్యాబ్ లో ఉన్న మంచి రైస్ తో కూడా చేసాము. ఇది కూడా అట్లనే ఎగురుతుంది, ఇది కూడా ఎగురుతుంది. అదే దీనికి ఎగురడం ప్లాస్టిక్ కి కారణం అని మనం అట్లా అనుకోవద్దు. చాలా మటుకు ఆ పాయింట్ మీదనే కొద్దిగా పనికి అవుతుంది జనాలు. అట్లా ఏం లేదు, నథింగ్ టు వరీ. అటు బియ్యంపై వస్తున్న అపోహలను ఎవరూ నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ ఆహార తనిఖీ అధికారులు సూచించారు. ప్లాస్టిక్ బియ్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని విశాఖ ఆహార తనిఖీ అధికారి హనుమంతరావు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. టించరైడిన్ ద్రావకం ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఒక ప్లేట్లోకి బియ్యం తీసుకొని దాని మీద వేస్తే డార్క్ బ్లూ కలర్ వస్తుంది బియ్యం. అప్పుడు ప్లాస్టిక్ లేనట్టు, అది ఒరిజినల్ బియ్యం. ఒక గాజు గ్లాసులోకి మీరు అనుమానించిన బియ్యాన్ని తీసుకొని నీళ్ళలో వేస్తే మొత్తం అడుగుకి వెళ్ళిపోతాయి బియ్యం మొత్తం. అలాగే ప్లాస్టిక్ అనుకోండి పైకి తేలుతుంది. అటు ఆహార పదార్థాలను కల్తీ చేసేవారిపై ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో అధికారులు దాడులు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో పలుచోట్ల తనిఖీలు కొనసాగించిన అధికారులు కల్తీ పాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్నారన్న సమాచారంపై సికింద్రాబాద్, చిలకలగూడ, వారాసిగూడ, పార్సిగుట్ట, మారేడుపల్లి, బోయిన్పల్లిలో సోదాలు చేశారు. కల్తీపాల తయారీ పదార్థాలు, ఐస్ క్రీం కి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. లాలాపేటలోని ఓ దుకాణంలో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు, రసాయనాలతో ఐస్ క్రీం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రసాయనాలు సహా పెద్ద సంఖ్యలో ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకుని నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 35 ఐస్ క్రీం కేంద్రాలపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
మయన్మార్లో సైనిక విమానం అండమాన్ సముద్రంలో కుప్పకూలింది. తొలుత 116 మందితో వెళుతున్న విమానం ఆచూకీ లభించడం లేదని మయన్మార్ సైన్యం ప్రకటించింది. మయేక్, యాంగూన్ నగరాల మధ్య విమానం గల్లంతైనట్టు తెలిపింది. తరువాత స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:35 విమానంతో సమాచార సంబంధాలు తెగిపోయినట్టు, అండమాన్ సముద్రంలో అది కూలిపోయినట్టు వెల్లడించింది. దావే నగరానికి 218 కిలోమీటర్ల దూరాన సముద్రంలో శకలాల్ని గుర్తించినట్లు వెల్లడించిన మయన్మార్ నౌకాదళం సహాయ చర్యలు ప్రారంభించినట్టు చెప్పింది. ఈ దుర్ఘటన జరిగినప్పుడు పలువురు సైనికులు, వారి కుటుంబ సభ్యులు, విమాన సిబ్బంది 11 మంది విమానంలో ఉన్నట్లు తెలిపింది. ఇందులో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు మయన్మార్ సర్కార్ ప్రకటించింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 22 మంది సజీవ దహనమయ్యారు. బాలాఘాట్ జిల్లాలోని బాతన్ గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కర్మాగారంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళాలు కొన్ని గంటలు శ్రమించి మంటల్ని అదుపు చేశాయి. ఇక 2 రోజులు ఢిల్లీలో జరిగిన సిపిఎం పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించిన వివరాలు వెల్లడించేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. ఏచూరి సమావేశం ప్రారంభించగానే 2 యువకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో ఆయన పైకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలోనే 2 యువకులను పట్టుకున్న సిపిఎం కార్యకర్తలు వారికి దేహశుద్ది చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు 2 యువకులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అనంతరం మాట్లాడిన ఏచూరి ఈ ఘటన వెనుక సంఘ్ పరివార్ హస్తం ఉందని ఆరోపించారు. సంఘ్ గూండాగిరికి భయపడబోమని చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. ఇరాన్లో పేట్రేగిన ఐఎస్ ఉగ్రమూక, పార్లమెంట్లోకి చొచ్చుకెళ్లి కాల్పులు, 12 మంది మృతి, ముష్కర్లను మట్టుబెట్టిన భద్రతా బలగాలు. రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. జూలై 17న పోలింగ్, 20న ఓట్ల లెక్కింపు. ఈ నెల 28 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు. ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి వర్షపు నీరు రావడంపై సిఐడి విచారణ. సభాపతి ఆదేశాలతో దర్యాప్తు ఆరంభించిన అధికారులు. ఉపాధ్యాయ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త. జూలై 23న టెట్ నిర్వహణ, ఆగస్టు 5న ఫలితాలు. ఆ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్. తెలుగు నేలను తాకిన నైరుతి రుతుపవనాలు రాయలసీమలో విస్తరించాయన్న ఏపీ విపత్తు నిర్వహణ శాఖ. 3 రోజుల్లో తెలంగాణకు తొలకరి. కీలక వడ్డీ రేట్లు మార్చకుండానే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష. రైతు రుణమాఫీపై తొందరపాటు తగదని సూచన. ద్రవ్యోల్బణం పెరగొచ్చని హెచ్చరిక. మధ్యప్రదేశ్లో ఆగని రైతుల ఆందోళన. నిర్బంధాన్ని లెక్క చేయకుండా నిరసన ప్రదర్శనలు. పలు ప్రాంతాల్లో ఆగ్రహంతో వాహనాల ధ్వంసం. మయన్మార్లో ఘోర విమాన ప్రమాదం. అండమాన్ సముద్రంలో కుప్పకూలిన సైనిక విహంగం. 116 మంది గల్లంతు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.